అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివిధ కోర్సులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీద వివరాలు మీకు అందిస్తున్నాం. కేవలం ఇంజనీరింగే కాకుండా ఇతర కోర్సులకు కూడా సంబంధించినటువంటి అప్డేట్స్ ఉంటాయి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మొదటిది జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి సంబంధించి షెడ్యూల్ వచ్చింది. అందరూ ఇప్పటికే చూసుంటారు. అయితే ఈ షెడ్యూల్లో ఆసక్తికరంగా ఎన్టీఏ కీలకమైనటువంటి నిర్ణయం ప్రకటించింది. అందరికీ తెలుసు, జనవరి సెషన్ మొత్తంగా 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహించారు. అప్పుడు 12,58,000 మంది పరీక్షలు రాసినట్టుగా అధికారికంగా ఎన్టీఏ వెల్లడించింది. అంటే 10 షిఫ్ట్లలో ఒక్కొక్క షిఫ్ట్కి 1,28,000 మంది వరకు సుమారుగా పరీక్ష రాసి ఉన్నట్టు డేటా చెప్తోంది. కానీ ఆశ్చర్యంగా ఏప్రిల్ సెషన్స్కి వచ్చేసరికి కేవలం 9 షిఫ్ట్లకే ఎగ్జామ్ని పరిమితం చేసింది. చాలామంది అంచనా ఏంటంటే జనవరి సెషన్ కన్నా ఏప్రిల్ సెషన్కి ఎక్కువ మంది అప్లై చేస్తారు. వాస్తవం అది. గడిచిన 2-3 ఏళ్లుగా అంతకుముందు నుంచి జేఈఈ చరిత్ర చెప్తున్నది ఏంటంటే జనవరి సెషన్ కన్నా ఏప్రిల్ సెషన్కి ఎక్కువ మంది ఎప్పీర్ అవ్వడం అనేది చాలా నేచురల్గా సాగుతున్నటువంటి వ్యవహారం. సో ఈసారి కూడా అదే రీతిలో ఏప్రిల్ సెషన్కి చాలా ఎక్కువ మంది అటెండ్ అవుతారు. దానివల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరగడం వల్ల ఎక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే సీటు గ్యారంటీగా దక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరు స్టూడెంట్స్ పెరుగుతున్నటువంటి పోటీకి తగ్గట్టుగా మరింత మెరుగ్గా సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంచనా అటు ప్రొఫెసర్స్ ఇటు విద్యారంగ నిపుణులు అందరూ కూడా చెబుతూ వస్తున్నటువంటి మాట. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు చూస్తే ఎన్టీఏ కేవలం ఎగ్జామ్ని 9 షిఫ్ట్లకే పరిమితం చేసినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. జనవరిలో 5 రోజుల పాటు మొత్తం రోజుకి 2 షిఫ్ట్లు చొప్పున 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహించారు. కానీ ఏప్రిల్ వరకు వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే ఏప్రిల్ 2, ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 7 4 రోజుల పాటు 2 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరగబోతుంది. 2 షిఫ్ట్లు అంటే మళ్ళీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక షిఫ్టు. 2 షిఫ్ట్లలో 4 రోజుల పాటు జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ జరుపుతూ ఆ తర్వాత ఏప్రిల్ 8వ తారీఖున కేవలం ఒక్క షిఫ్ట్ మాత్రమే, అంటే సెకండ్ షిఫ్ట్కి మాత్రమే ఎగ్జామ్ని పరిమితం చేశారు. మార్నింగ్ షిఫ్ట్ లేదు. అంటే మొత్తంగా ఇవి 8, ఇది ఒకటి 9 షిఫ్ట్లలోనే ఈ పరీక్ష జరగబోతుంది. ఎందుకని? దేనికి సంకేతం ఇది? పరీక్షకి ఎప్పీర్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుందా? లేకుంటే జనవరిలో ఒక్కొక్క షిఫ్ట్కి 1,28,000 మంది సుమారుగా 1.3 లక్షల మంది హాజరయ్యారనుకుంటే ఇప్పుడు ఒక్కొక్క షిఫ్ట్కి 1.5 లక్షల మంది అటెండ్ అయినప్పటికి కూడా 9 షిఫ్ట్లు కలిపి చూసినా 13.5 లక్షల మందికి మించి అటెండ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. మరి ఏంటి? ఎందుకని? పోనీ ఒక్కొక్క షిఫ్ట్కి 1,60,000 మంది చూసినప్పటికీ కూడా అంతా 14 లక్షలు మించి అటెండ్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకని? ఒకవేళ ఏప్రిల్ సెషన్కి అప్లికేషన్స్ తక్కువ వచ్చాయా? జేఈఈ మెయిన్స్కి అప్లై చేసినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉందా? అందుకనే ఒక షిఫ్ట్ తగ్గించి ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారా? ఇలాంటి చర్చ అయితే సాగుతోంది. మరి అసలు కారణాలు ఏంటి? ఎందుకు కేవలం ఫస్ట్ పేపర్ని 9 షిఫ్ట్లకే పరిమితం చేశారు అనేది ఎన్టీఏ అయితే స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. నిజంగానే అప్లికేషన్స్ తగ్గి చాలామంది అంచనా వేసింది ఏంటంటే ఈసారి ఏప్రిల్ సెషన్కి 14.5 లక్షల మంది నుంచి 15 లక్షల మంది వరకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసంగా జనవరి సెషన్ కన్నా ఏప్రిల్ సెషన్కి 2 లక్షల మంది వరకు అదనంగా హాజరవుతారు అంటూ భావించారు. కానీ ఎన్టీఏ పరీక్ష షెడ్యూల్ చూస్తే షిఫ్ట్ల సంఖ్య కుదించడం కారణంగా పరీక్షకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుందా అనేటువంటి సందేహాలు చాలామందిలో బలపడుతున్నాయి. మరి అసలు వాస్తవం ఏంటి? ఎందుకని షిఫ్ట్ల సంఖ్య తగ్గించారు? ఇవన్నీ అధికారికంగా చెప్పాల్సి ఉంది. కానీ ఒక సంకేతం అయితే అటెండ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ సంఖ్య అయితే తగ్గబోతోంది, లేదంటే అదే సంఖ్య ఉండబోతోంది. జనవరి సెషన్కి మించి పెద్దగా పెరిగేదానికి ఆస్కారం కనిపించడం లేదు అంటూ చాలామంది అంచనా వేస్తున్నారు. అసలు లెక్క ఏంటి అన్నది తేలాల్సి ఉంది. ఇక రెండోది, ఇదే అప్డేట్స్కి సంబంధించి మరొక అప్డేట్ని మనం పరిశీలిస్తే ఏపీ ఈసెట్ ఆంధ్రప్రదేశ్లో లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్లో ప్రవేశించే దానికోసం డిప్లొమా స్టూడెంట్స్కి నిర్వహించేటువంటి ఈసెట్
ఎగ్జామ్కి షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ని అధికారికంగా ప్రకటించారు. ఈసెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి డిప్లొమా స్టూడెంట్స్ అందరూ రాసి బీటెక్ కానీ లేదంటే బీఈ కానీ సెకండ్ ఇయర్లో చేరేదానికోసం వాళ్ళకి లేటరల్ ఎంట్రీ ద్వారా అనుమతి వస్తుంది. వీళ్ళందరికీ మార్చి 12వ తారీఖు నుంచి అప్లికేషన్లు స్వీకరణ మొదలైంది. మార్చి 12 నుంచి అప్లికేషన్లు తీసుకుంటూ ఈ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆశ్చర్యకరంగా ఈసారి ఏప్రిల్ 7వ తారీఖు వరకు అప్లికేషన్ని తీసుకుంటారు. ఏప్రిల్ 7 వరకు ఏపీ ఈసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్కి అఫీషియల్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఏపీ ఈసెట్కి అప్లై చేసుకున్నటువంటి అందరికి కూడా మే 6వ తారీఖున 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగబోతుంది. మే 6వ తారీఖున లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్లో అడుగు పెట్టాలనుకుంటున్నటువంటి డిప్లొమా స్టూడెంట్స్కి ఏపీ ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం వచ్చింది. అందరూ అప్లై చేసుకుని ఏపీ ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్లో చేరాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా సమయం ఆసన్నమైందని మనం చెప్పొచ్చు. ఇక మూడోది, ఇక ఎంబీఏ ఎంసీఏల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి ఐసెట్ పరీక్షకి 13వ తారీఖు నుంచి అప్లికేషన్లు స్వీకరించబోతున్నారు. ఏప్రిల్ 6వ తారీఖు వరకు గడువు ఉంటుంది. తర్వాత మే 7వ తారీఖున దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కాలేజీల్లో చేరాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకోండి. మీరు ఆశించినట్టుగా మెరుగైనటువంటి కాలేజీల్లో చేరడానికి ప్రయత్నం చేయండి. మేము కూడా దీని మీద ఒక వీడియో కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి టాప్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు ఏంటి, అదేవిధంగా టాప్ లేటరల్ ఎంట్రీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఏంటి, ఈసెట్కి ఐసెట్కి ఎప్పీర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మెరుగైనటువంటి క్యాంపస్ల సమాచారం టాప్ 10 కాలేజీల వివరాలను కూడా ఒక వీడియో చేస్తాం. రేపు లేదా ఎల్లుండి దాన్ని పోస్ట్ చేస్తాం, చూడండి. కానీ ఇప్పుడు ఈ పరీక్షకు సంబంధించి సన్నాహాలు చేసుకోండి. మంచిగా మీరు పరీక్ష రాయండి. మీరు కోరుకున్నట్టుగా మంచి క్యాంపస్లో మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ప్లేస్మెంట్స్ సాధించి మెరుగైన స్థానంలో ఉండడానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.